మనం ఈ మధ్య గ్యాన్వాపి మసీద్ గురించి ఇంకా కాశీ విశ్వేశ్వర గుడి గురించి ఈ న్యూస్ ఛానల్లో పేపర్లో బాగా వింటున్నాం. అసలు ఈ గ్యాన్వాపి మసీద్ స్టోరీ ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ నిజంగానే శివుడి గుడి ఉందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే గ్యాన్వాపి మసీద్ అనేది ఉత్తరప్రదేశ్ లో ఉన్న వారణాసి డిస్టిక్ లో ఉంది. ఈ మసీద్ పక్కనే కాశీ విశ్వనాథ్ గుడి కూడా ఉంటుంది. అయితే మన చరిత్ర ఏం చెప్తుందంటే ఈ గ్యాన్వాపి మసీద్ అనేది 16వ శతాబ్దంలో ముఘల్ సామ్రాజ్యానికి చెందిన ఔరంగజేబ్ అనే చక్రవర్తి ఈ విశ్వేశ్వర గుడిని కూలగొట్టి ఈ గ్యాన్వాపి మసీద్ ని అప్పట్లో కట్టించాడు అని. అయితే ఇంకొన్ని థీరీస్ ఏం చెప్తున్నాయి అంటే అక్కడ గుడి ఉండేది కానీ చాలా పాతది అవడంతో దానంతట అదే కూలిపోయిందని, హిందూ మతానికి చెందిన గ్యాన్ చంద్ అనే వ్యాపారే కూలగొట్టాడు అని, హిందూ ముస్లింస్ వల్ల మతపర గొడవల వల్ల కూల్చేశారు అని, అక్కడ అసలు గుడే లేదు, అక్బర్ అనే రాజు ఈ గుడి మసీద్ రెండు కలిపి కట్టాడు అని ఇలా చాలా థీరీస్ ఉన్నాయి. అయితే వీటన్నిట్ల కంటే బలంగా ఉండే థీరీ వచ్చేసి ముఘల్ సామ్రాజ్యానికి చెందిన ఔరంగజేబ్ అనే చక్రవర్తి ఈ గుడిని కూలగొట్టి మసీద్ కట్టాడు అని. అయితే అప్పటి నుండే ఈ గుడి కోసం తరచుగా గొడవలు అవుతూనే ఉండేవి. ఎందుకంటే ఈ గుడి అనేది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. అయితే 1884లో విశ్వ హిందూ పరిషత్ అనే సంస్థ ఏం చేసిందంటే ఈ మసీద్ ప్లేస్ లో విశ్వేశ్వర గుడి ఉందని, అది హిందువులదే అని, సో వాళ్ళకి ఇచ్చేయాలని అప్పట్లో కేసు వేసింది. అయితే ఈ కేసుని అంతా కోర్టు పరిశీలించి ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 వల్ల ఈ కేసుని కొట్టేసింది. అయితే ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ఏం చెప్తుంది అంటే మనకి స్వతంత్ర దినోత్సవం రోజు నుండి ఎక్కడైనా ఏదైనా మతానికి చెందిన ప్లేస్ ఉంటే ఆ మతానికి చెందిన ప్లేస్ ని మార్చొద్దు అని. సో అప్పటికే అక్కడ మసీద్ ఉంది కాబట్టి అది అలానే కంటిన్యూ చేయాలని కోర్టు చెప్పింది. అయితే ఇలా కాదని విశ్వ హిందూ పరిషత్ సంస్థ ఏం చేసింది అంటే ఈసారి కోర్టులో ఇంకో కేసు వేసింది. ఆ కేసు ఏంటంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనే సంస్థని గ్యాన్వాపి మసీద్ లోకి వెళ్లి అక్కడ నిజంగానే శివుడి గుడి ఉందా లేదా అని సర్వే చేయమని. అయితే దీన్ని కోర్టు అంగీకరించి మే 12, 2023న అలహాబాద్ కోర్టు సైంటిఫిక్ సర్వే చేయమని ఏఎస్ఐకి పర్మిషన్ ఇచ్చింది. అయితే ఈ సంస్థ 6 నెలలు మసీద్ లో పరిశీలించి డిసెంబర్ 18, 2023న ఏఎస్ఐ చేసిన సర్వే రిపోర్ట్ ని కోర్టులో సబ్మిట్ చేసింది. ఈ రిపోర్ట్ లో ఏముందంటే ఆ మసీదులో ఇంతకు ముందు విశ్వేశ్వర గుడి ఉందని, ఆ గుడిని కూల్చి మసీద్ కట్టారు అని, ఇంకా అక్కడ హిందూ మతానికి చెందిన 55 శిల్పాలు ఉన్నాయని, విష్ణుదేవుడు, గణేశుడు, కృష్ణుడు ఇంకా హనుమంతుడు విగ్రహాలు ఉన్నాయని, విరిగిపోయిన శివలింగం కూడా ఉందని, ఇంకా దేవనాగరి, గ్రాంథ, తెలుగు ఇంకా కన్నడ భాషల్లో శాసనాలు రాసి ఉన్నాయని, స్వస్తిక ఇంకా త్రిశూల ఆకారంలో చిహ్నాలు ఉన్నాయని, గుడి కూలగొట్టి అదే మట్టిని ఉపయోగించి మసీద్ కట్టారు అని రిపోర్ట్ లో రాసింది. అయితే రిపోర్ట్ నంతా పరిశీలించి అక్కడ మసీద్ లో ఉన్న శివలింగం దగ్గర పూజ చేసుకోమని వారణాసి కోర్టు రీసెంట్ గా పర్మిషన్ ఇచ్చింది. అందుకే ఈ మధ్య గ్యాన్వాపి మసీద్ గురించి ఇంకా విశ్వేశ్వర గుడి గురించి ఈ న్యూస్ ఛానల్లో బాగా వింటున్నాం. ఇంకా ముందు ఏమవుతుంది అనేది చూడాలి. డిస్క్రిప్షన్ లో సోర్స్ లింక్ కూడా మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.